అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1 pair of చెంపస్వరాలు, పులిగోళ్ళు, తర్వాత 120 grams of other ornaments, తర్వాత 6 సెల్ ఫోన్స్, తర్వాత ఒకటి వ్యాగనార్ కారు, మీకు ఆల్రెడీ చెప్పినటువంటి వ్యాగనార్ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 మందిని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాము. ఇందులో కృషి చేసినటువంటి డిఎస్పీ తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి గారు, తూప్రాన్ సిఐ కృష్ణ అండ్ ఎస్ఐ శివానందం మరియు వాళ్ళ టీం, పోలీస్ టీం, ఇదన్నీ కూడా టీం వర్క్ తోటి జరిగింది కాబట్టి వాళ్ళ టీం అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వాళ్ళు. సో ఇటువంటి కేసులు ఇంకా ఇంతకు ముందు కూడా ఒకటి రీసెంట్ గా ఒక 1 week బ్యాక్ కూడా రామాయంపేటలో కూడా సేమ్ జరిగింది. అందులో కూడా అఫెండర్ ని పట్టుకొని, ఒక లేడీని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే మనకు దగ్గరికి వచ్చి దొంగతనాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని చట్టానికి వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాము. సో మనకు లాస్ట్ మంత్ 27th February 2024 రోజు తూప్రాన్ బస్ స్టాండ్ లో ఉప్పల శ్వేత అండ్ వినోద్ కుమార్ అనే వాళ్ళు తూప్రాన్ బస్ స్టాండ్ లో హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్లిపోతున్నప్పుడు వాళ్ళ బస్సు దగ్గర బస్సు ఎక్కేటప్పుడు, బస్సు దిగేటప్పుడు వీళ్ళు ఏదైతే ఒక 3 ఆడ వ్యక్తులు చాకచక్యంగా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నటువంటి అందాద 12.5 తులాల బంగారం దొంగతనం చేసిందని అని మనకు తూప్రాన్ పిఎస్ లో ఆ రోజు ఈవినింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి 80/24 అనే కేసులో ఒక క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత లోకల్ ఎస్ఐ శివానందం మరియు సిఐ మరియు డిఎస్పీ గారు వాళ్ళ ఒక టీం ఫామ్ చేసి ఎలా పోయింది అనేది సెర్చ్ చేసే టైంలో మనకు తూప్రాన్ లోనే ఒక 1 kilometer డిస్టెన్స్ లో ఒక కార్లో ఒక 3 లేడీస్, తర్వాత ఇద్దరు జెంట్స్, అంటే లేడీస్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సస్పెక్ట్ చేశాము. 3 లేడీస్ వచ్చారు. సో అందులో 2 జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారులోనే ఉన్నారు. అక్కడ సీసీటీవీలో కొంచెం అనుమానాస్పదంగా ఒక వెహికల్ కనబడ్డది. ఆ వెహికల్ ఏది అంటే MH23 BH1608. ఇది మహారాష్ట్రకి సంబంధించిన వెహికల్. అందులో ఈ అనుమానాస్పదంగా ఈ 3 లేడీస్ బస్ స్టాండ్ లో ఉన్న సీసీటీవీలో అక్కడక్కడ వెరిఫై చేసినప్పుడు అనుమానాస్పదంగా వచ్చి మనకి తూప్రాన్ అవుట్స్కట్స్ లో ఈ కార్లో వెక్కి పారిపోయినట్టు సీసీటీవీలో తెలియడం జరిగింది. దాన్ని బట్టి ఈ చిన్న క్లూ తోటి మన లోకల్ తూప్రాన్ ఎస్ఐ మరియు సిఐ వాళ్ళ టీము చాకచక్యంగా ఈ కేసులో వాళ్ళను చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. మహారాష్ట్రకి చెందినటువంటి ఈ 5 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ లో కూడా ఇట్లాంటి ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న ప్లేస్లలో లేడీస్ కి అయితే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఒక 3 అటెన్షన్ డైవర్షన్ చేసినట్టు చేసేసి ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు దొంగతనం చేస్తున్నారు. ఇట్లనే వెరిఫై చేస్తే ఇందులో ఉన్నటువంటి A1 మరియు A4 వీళ్ళిద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, మరియు ఇక్కడ A2 అండ్ A5 కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో ఈ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్లకు సహకరిస్తున్నారు. ఈ 3 ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మన దగ్గర సదాశివపేట సంగారెడ్డిలో, తర్వాత తిరుపతి దగ్గర షాద్ నగర్ సంగారెడ్డిలో A1 అండ్ A4 వీళ్ళు అఫెన్సెస్ చేశారు. అవి 2021, 22, 19 సంబంధించిన అఫెన్సెస్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో దాదాపు ఒక 1 month వీళ్ళ కోసం వెతికి ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నా గానీ వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసి దాదాపు వాళ్ళను మహారాష్ట్రలో నుంచి పట్టుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కేసును ఒప్పుకొని ఇందులో దొంగతనం చేసినటువంటి
గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమేమి రికవర్ చేసినామంటే ఒక లాంగ్ చైన్ 5 తులాలు ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.